ओम शांति। ఓం శాంతి. आज का मुरली है ఈ రోజు మురళి होली त्योहार के कनेक्टेड है। హోలీ పండగకి సంబంధించిన మురళి. आज या कल हम लोग होली मना रहे हैं, सारी दुनिया में मना रहे हैं। ఈ రోజు మరియు నిన్న కూడా మొత్తం प्रपंचం అంతా కూడా హోలీని జరుపుకుంటున్నాము. మనము కూడా జరుపుకుంటున్నాము. इस मुरली का डेट है ఈ మురళి యొక్క తేదీ 9 मार्च 2009। మార్చి 9 2009 సంవత్సరంది. सच्ची होली किसको कहा जाता है? సత్యమైన హోలీ అని చెప్పి దేన్ని అంటారు? वर्तमान समय में వర్తమాన సమయంలో हम सभी बच्चे మన పిల్లలందరూ बाबा के साथ బాబాతో కలిసి निराकार रूप में నిరాకార రూపంలో जो कर्म करते हैं ఏ కర్మలైతే చేస్తామో उसकी यादगार में దానికి స్మృతి చిహ్నంగానే द्वापर युग के बाद ద్వాపర యుగం తరువాత भक्त लोग భక్తులు त्योहार मनाते हैं। పండగని జరుపుకుంటూ ఉంటారు. हर त्योहार के पीछे ప్రతి పండుగ వెనుక कुछ स्पिरिचुअल मीनिंग रहता है। ఏదో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. तो आज भी बाबा ने ఈ రోజు కూడా బాబా होली का यथार्थ मीनिंग बताया है। హోలీ యొక్క యథార్థమైన అర్థాన్ని మనకి చెప్పారు ఈ రోజు. होली माना पवित्रता। హోలీ అంటే పవిత్రత అని అర్థం. तो हम कैसे पवित्र बनते हैं? అయితే మనము ఎలా పవిత్రుల కింద తయారవుతాము? जैसे आप सभी जानते हो, ఎలా అంటే మీరందరికీ తెలుసు, जितना भी हम शरीर रूपी साधन को यूज करते हैं ఎంత మన శరీరారూపి సాధనాన్ని మనం ఉపయోగించుకుంటామో उतना वो शरीर रूपी साधन गंदा होता है। అంత మన శరీరం అనే రూపం అనే సాధనము అంత మురికిగా అయిపోతూ ఉంటుంది. क्यों? ఎందుకు? जहां आप शरीर रूपी साधन को लेकर जाते हो ఎక్కడికి మీరు శరీరం అనే సాధనాన్ని తీసుకువెళ్తారో वहां गंदगी रहने का कारण అక్కడ మురికి ఉండడం వల్ల उस संग का रंग शरीर के ऊपर पड़ जाता है। ఆ సంఘం యొక్క రంగు శరీరం మీద పడుతుంది. तो लौकिक घर में आने के बाद उस शरीर को पानी द्वारा क्लीन करते हैं। అప్పుడు లౌకిక ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆ సాధనాన్ని మనము అంటే శరీరాన్ని క్లీన్ చేస్తాం నీళ్ళతో. हाँ, ऐसे ही कपड़े भी गंदा होता है, అలాగే బట్టలు కూడా మురికిగా అవుతాయి. उसको भी हम पानी द्वारा क्लीन करते हैं। దాన్ని కూడా మనము నీటితో శుభ్రం చేస్తాము. ऐसे इस दुनिया में परम धाम से आत्मा भी आते है ना। అలాగే ఈ ప్రపంచంలో కూడా పరంధామ నుంచి ఆత్మ వస్తుంది కదా. आत्मा के साथ मन बुद्धि संस्कार रूपी सूक्ष्म साधन भी आता है। ఆత్మతో పాటు మనస్సు బుద్ధి సంస్కారాలు అన్న సూక్ష్మ కర్మేంద్రియాలు కూడా వస్తాయి. ये साधन भी इस दुनिया में यूज हो रहा है। ఈ ఏ సాధనాలైతే ఈ సాధనాలన్నీ కూడా ప్రపంచంలో ఉపయోగపడుతున్నాయి. इसका मतलब जो विकार का प्रभाव गंदगी का प्रभाव इसके ऊपर भी पड़ जाएगा। దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ప్రపంచంలోని వికారాల మురికి యొక్క ప్రభావము వీటి మీద పడుతుంది. उसको भी क्लीन करना पड़ेगा ना। దాన్ని కూడా శుభ్రం చేయాలి కదా మనము. कब करेंगे? ఎప్పుడు చేస్తాము? सिर्फ संगम युग में करेंगे। ఓన్లీ మనము సంగమ యుగంలో మాత్రమే శుభ్రం చేయగలం వీటిని. गंदगी क्या हुआ है? कौन सा चीज गंदगी हुई है? ఎలా ఏ వస్తువుకి ఈ మురికి అయింది? आत्मा और मन बुद्धि संस्कार। ఆత్మకి మరియు మనస్సు బుద్ధి సంస్కారానికి మురికి అంటుకుంది. हाँ, सारे दुनिया के सारे चीजों के ऊपर भी आज गंदगी लगा हुआ है, रावण का चीज लगी हुई है। ప్రపంచంలో అన్ని వస్తువుల మీద సాధనాల మీద కూడా మురికి అంటుకుంది. అంతా రావంటి వస్తువుల్లాగే అయిపోయాయి. हाँ, तो पहले उसको क्लीन करना पड़ता है। కాబట్టి మొదట వాటిని శుభ్రం చేయాల్సి వస్తుంది. जैसे शरीर को भी पहले क्लीन करते हैं, ఎలా అయితే శరీరాన్ని మొదట శుభ్రం చేస్తామో उसके बाद उसको सजा कर कर्म क्षेत्र में दुनिया की तरफ हम कर्म करने के लिए जाते हैं। తర్వాత ఆ శరీరాన్ని అలంకరించి ప్రపంచంలో వైపుకి మన కర్మలు చేయడానికి వెళ్తాం. तो आत्मा के लिए सब कुछ परमात्मा ही है।
అయితే ఆత్మకి అంతా కూడా పరమాత్మనే కదా. इसलिए వల్ల आप परमात्मा के संग के रंग का होली मनाओ కాబట్టి మీరు పరమాత్మని యొక్క సాంగత్యం యొక్క రంగుతో మీరు హోలీని జరుపుకోండి. और सदा कंबाइंड स्वरूप में रहना। తర్వాత మీరు సదా కంబైన్డ్ రూపంలో అంటే బాబాతో కలిసి కంబైన్డ్ రూపంలో ఉండండి. जितना मन बुद्धि से बाबा के साथ में रहेंगे ना, మీరు ఎంతసేపు అయితే మీరు బాబాతో కలిపి మీ మనసు బుద్ధిని బాబాతో ఉంచుతారు, पहले बाबा उस आत्मा और मन बुद्धि संस्कार को क्लीन करता है। అప్పుడు మొదట బాబా ఆ ఆత్మని మనస్సు బుద్ధిని క్లీన్ చేస్తారు. जैसे छोटे बच्चे जब बेड से माँ उठाती है, छोटे बच्चों को पहले गोद में लेती है ना माँ, ఎలా అంటే అమ్మ చిన్న పిల్లవాడిని లేపుతుంది కదా, పడుకున్నప్పుడు లేపి ఒళ్ళోకి తీసుకుంటుంది కదా. तो पहले उस शरीर रूपी साधन को, माना बच्चे का शरीर रूपी साधन को पहले क्लीन करती है। అప్పుడు మొదట శరీరం అనే రూపం అనే సాధనాన్ని మొదట క్లీన్ చేస్తుంది. उसके बाद उसको सजाती है। దాని తర్వాత ఆ శరీరాన్ని అలంకరిస్తుంది. ऐसे हर रोज అలాగే ప్రతిరోజు కూడా सुबह अमृत वेले में ఉదయం అమృత వేళలో बाबा द्वारा బాబా ద్వారా पवित्रता का शक्ति का अनुभव करना है। పవిత్రత యొక్క శక్తి యొక్క అనుభవం చేసుకోవాలి. कर्म के बीच बीच में भी आत्मा और मन बुद्धि को కర్మల యొక్క మధ్యలో కూడా మనస్సుకి బుద్ధికి ఆత్మకు अशरीरी स्थिति में स्थित होकर అశరీరీ స్థితిలో కూర్చోపెట్టి कंबाइंड रूप में रहकर కంబైన్డ్ రూపంలో ఉంటూ और आत्मा को पवित्र बनाना है। ఆ ఆత్మని పవిత్రంగా తయారు చేయాలి. उसके बाद తర్వాత परमात्मा द्वारा मिला हुआ जो गुण है, పరమాత్మ ద్వారా మనకి దొరికిన ఏ గుణాలైతే ఉన్నాయో, विशेषताएं हैं, విశేషతలు ఉన్నాయో, जो शक्तियां हैं, ఏవైతే శక్తులు ఉన్నాయో वो परमात्मा द्वारा धारणा करके ఈ పరమాత్మని ద్వారా ధారణ చేసి उसके बाद कर्म क्षेत्र में जाने से తర్వాత కర్మక్షేత్రంలోకి వెళ్తే आपको हर कर्म में सफलता मिलेगा। ఇప్పుడు మీకు ప్రతి కర్మలోనూ సఫలత దొరుకుతుంది. जैसे छोटे बच्चों को ఎలా అంటే చిన్న పిల్లలకు उस दिन के कर्म के अनुसार माँ उनको कपड़ा भी पहनाती है और भोजन का टिफिन कैरियर भी हाथ में दे देती है। ఆ రోజు కర్మల అనుసారంగా తనకి అలాంటి బట్టలే వేస్తుంది, అలాగే బాక్స్ సర్ది ఇస్తుంది. ऐसे ही ఓకే, आज के दिन में आप मन बुद्धि संस्कार द्वारा क्या कर्म करने वाले हैं, ये भगवान जानता है। ఈ రోజు మీరు ఈ మనసు బుద్ధి సంస్కారాలతో ఏ పనులైతే చేస్తారో అవి భగవంతుడికే తెలుసు. तो उसके अनुसार దాని అనుసారంగా बाबा आपको रेडी करता है। బాబా మిమ్మల్ని రెడీ చేస్తారు. तो जो बच्चे కాబట్టి ఏ పిల్లలైతే इस विधि से ఈ విధితో सदा बाबा के संग में रहते हैं, సదా బాబా సాంగత్యంలో ఉంటారో उनके यादगार में ही होली मनाया जाता है। ఆ స్మృతి ఆ స్మృతి చిహ్నంగానే హోలీ జరుపుతూ ఉంటారు. लौकिक में क्या करते हैं? లౌకికంలో ఏం చేస్తారు? होली माना पहले जलाना। హోలీ అంటే మొదట కాల్చివేయడం. वहां किसको जलाते हैं? అక్కడ ఎవరిని కాల్చివేస్తారు? काम दहन करते हैं, माना जो भी इच्छाएं हैं उसको क्या करना पड़ता है? जलाना पड़ता है। కామదహనం చేస్తారు. అంటే అక్కడ ఏమి కోరికలు ఉన్నాయో వాటిని కాల్చివేస్తారు. इस दुनिया की कोई भी कामना रखो, ఈ ప్రపంచంలో ఏదైనా కోరిక పెట్టుకోండి, इस दुनिया में विकार रहने के कारण उसके असर आपको नेगेटिव प्रभाव में ही लेकर आएगा। ఇక్కడ ఈ ప్రపంచంలో వికారాలు ఉండడం వల్ల మిమ్మల్ని నెగిటివ్ వైపే తీసుకువెళ్తాయి. फॉर एग्जाम्पल, ఉదాహరణకు इस शरीर को आप हवा दे दो, माना ऑक्सीजन दे दो, ఈ శరీరానికి మీరు గాలి అంటే ఆక్సిజన్ ఇవ్వండి. उसमें ऑक्सीजन से भी ज्यादा इंगाल डाइऑक्साइड यो आइए और कोई है, उस ऑक्सीजन में, उस हवा में ऑक्सीजन से भी ज्यादा आपको इरिटेट करने वाला एयर ज्यादा है। ఆ, అయితే మీరు గాలి తీసుకున్నప్పుడు దాంట్లో ఆక్సిజన్ తో పాటు మీకు ఇంకా బాధలు కలిగించేటటువంటి వేరే వేరే వాయువులు కూడా ఉంటాయి. उसको वो शरीर के अंदर जाएगा तो वो पॉइजन अपना काम करेगा ना।
అయితే మీకు ఇది శరీరం లోపలిలోకి వెళ్ళినప్పుడు విషవాయువులు వెళ్ళాయి అనుకోండి. దాని ప్రభావం కూడా శరీరం మీద ఉంటుంది కదా! आज वर्तमान समय में जो भी भोजन खाते हो उसमें केमिकल एडिशन हुआ है ना। ఈ రోజుల్లో వర్తమాన సమయంలో మనము ఏం తిన్నా సరే వాటిల్లో ఆల్రెడీ కెమికల్స్ అంటే రసాయనాలన్నీ యాడ్ చేయబడి ఉన్నాయి. हाँ, उसको शरीर में भेजने से वो केमिकल भी आपके शरीर के ऊपर काम करेगा और अलग अलग बीमारी जस्ट लाइक कैंसर के रूप में बीमारी आ जाएगा। అలా చేయటం వల్ల ఏమవుతుంది? ఇవన్నీ రసాయనాలన్నీ ఒంట్లోకి వెళ్ళి ఇప్పుడు రకరకాల జబ్బులు వస్తున్నాయి. అంటే క్యాన్సర్ లాంటివి అలాంటివన్నీ వస్తున్నాయి. ऐसे ही मन से जो निकला हुआ नेगेटिव एनर्जी से आत्मा भी आज अपवित्र बन गई है। కాబట్టి అలాగే మనసు నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆత్మ కూడా ఆత్మ మీద దాని ప్రభావం పడుతుంది. तो वर्तमान समय में जो आत्मा जिस चीज के साथ कनेक्शन में रहता है అయితే వర్తమాన సమయంలో ఏ ఆత్మ ఏ వస్తువుతో కనెక్ట్ అయ్యి ఉందో वो निराकार हो या साकार हो, అది నిరాకారం అవ్వచ్చు, సాకారం అవ్వచ్చు, उसका असर आत्मा के ऊपर पड़ जाता है। అప్పుడు దాని ప్రభావం ఆత్మ మీద పడుతుంది. तो इस दुनिया के कोई भी इच्छा रखो वो आपको नीचे ही लेकर जाएगा। కాబట్టి ఈ ప్రపంచంలో ఏ కోరిక పెట్టుకోండి అది మిమ్మల్ని కిందకే లాగిస్తుంది. इसीलिए कोई भी इच्छा मत रखना, उसको जला देना। కాబట్టి ఏ కోరికలు పెట్టుకోవద్దు, దాన్ని కాల్చివేయండి. जैसे छोटा बच्चा माँ के गोद में जाता है वो कुछ कहता नहीं है, उनको जो चाहिए माँ देती जाती है। ఎలా అంటే చిన్న పిల్లవాడు అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు అనుకోండి, అమ్మని ఏమి అడగడు, అతనికి ఏం కావాలో అన్ని అమ్మే సమకూరుస్తుంది. ऐसे आप मन बुद्धि से अपने जिंदगी भगवान के हाथ में दे तो आपको जो देना चाहिए बाबा देता रहेगा। అలాగే మీ మనసు బుద్ధిని కూడా మీరు బాబా చేతిలో పెడితే మీకు ఏం కావాలో అవి బాబా ఇస్తూ వెళ్తారు. इसलिए बाबा ने कहा यहाँ याद और योग का बात बाबा नहीं कह रहे हैं। అయితే ఇక్కడ బాబా యోగము మరియు జ్ఞాపకం చేసుకోవడం అని అని బాధ అనే మాటలు చెప్పటం లేదు. याद किसको कहा जाता है? ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం అని దేన్ని అంటారు? जो चीज आपके सामने नहीं है उसको याद कहा जाता है। ఏ వస్తువులైతే మీ ఎదురుగా లేవో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవడము అంటారు. దాన్ని తలుచుకుంటుంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవడము అంటారు. एक लड़की को एंगेजमेंट हुआ है, पति अपने घर में है, वो लड़की क्या करती है? आगे जो पति होने वाला है उसको याद करती है। ఒక అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది అనుకోండి, ఆ అమ్మాయి ఆ అబ్బాయి అక్కడ ఎదురుగా ఉండడు, కానీ అతన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. इसे शादी होने के बाद भी అలాగే వివాహం జరిగిన తర్వాత కూడా वो लड़की अपने माँ के घर में आई है, पति अपने घर में है, तो वो लड़की क्या करती है? पति को याद करती है। వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వస్తుంది. వాళ్ళ వాళ్ళ భర్త వేరే ఆయన ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఈమె ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ऐसे आप याद करेंगे तो बाबा आपसे डिस्टेंस में रहते हैं, आपके साथ में नहीं रहते हैं। అయితే బాబా కూడా మీరు బాబాని గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాబా మీ దగ్గర ఉండరు, చాలా దూరంగానే ఉంటారు. योग माना कोई व्यक्ति या पति आपके सामने है बस। యోగము అంటే ఎవరైనా వ్యక్తి గాని లేకపోతే భర్త గాని మీ ఎదురుగానే ఉంటారు అంతే. उनको देखना, उनके किरणों को लेना, उसको कहते योग। ఆయన్ని చూడటము లేకపోతే ఆ కిరణాలను తీసుకోవడము దాన్నే యోగము అంటారు. यहाँ बाबा क्या कहते हैं? ఇక్కడ బాబా ఏమంటున్నారు? परमात्मा के संग के रंग। పరమాత్మని యొక్క సాంగత్యం యొక్క రంగు. इसका मतलब परमात्मा के साथ जीवन बिताना है। దీని అర్థం ఏమిటంటే పరమాత్మతోనే కలిసి జీవితాన్ని సాగించాలి. उनके घर में ही रहना है, ఆయన ఇంట్లోనే ఉండాలి. उनके पैसे से ही जिंदगी ఆయన ధనం है, उससे ही जिंदगी बिताना है। ఆయన ధనంతోనే జీవితాన్ని సాగించాలి. वो जो भोजन देते हैं वही खाना है। ఆయన ఏదైతే భోజనం ఇచ్చారో దాన్నే తినాలి. जैसे जो लड़की पति के घर में जाने के बाद पति का हर बात सुनना पड़ता है ना। ఎలా అంటే అబ్బాయి వాళ్ళ భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ భర్త మాటే వినాల్సి ఉంటుంది కదా. ऐसे आप भी भगवान के साथ, भगवान को आपने अभी कंपेनियन बनाया है ना। అలా మీరు భగవంతునితోనే ఉండాలి. భగవంతుని ఇప్పుడు కంపానియన్ కింద అంటే సహచరి కింద చేసుకున్నారు కదా. तो सदा उनके संग का जो रंग है, सप्त गुणों का अनुभव आपको होता ही रहना चाहिए। కాబట్టి ఆయన సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ సప్త గుణాల యొక్క రంగు
మీకు సదా తెలుస్తూ ఉండాలి. साथ में आपके अंदर में जो विकर्म विनाश होने का, पवित्रता का, लाइटनेस का अनुभव होते ही रहना चाहिए। దాంతో పాటు మీలో ఉన్న వికారాలన్నీ దహించవేయబడి ఆ పవిత్రత అనేది వచ్చి మీరు లైట్ గా తేలికగా ఉండే ఫీలింగ్ మీకు రావాలి. जैसे शरीर के ऊपर जितना पानी डालते हो, शरीर के ऊपर गंदगी जाने का फीलिंग आत्मा को होता है ना। ఎలా అంటే శరీరం మీద ఇట్లా నీరు పడినప్పుడు శరీరానికి ఒక శుభ్రం అవుతున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ऐसे आपको सिर दर्द आया है, आपने मेडिसिन लिया है, मेडिसिन काम कर रहा है, तो दर्द कम होने का फीलिंग होता है ना। ఎలా అంటే తలనొప్పి వస్తుంది మీకు, అప్పుడు మీరు ఒక మందు తీసుకుంటారు, అప్పుడు తలనొప్పి తగ్గుతూ ఉంటుంది, ఆ ఫీలింగ్ కూడా మీకు తెలుస్తుంది కదా. అలాగా ऐसे ही అలాగే 5000 साल से हमने कर्म किया, 5000 సంవత్సరాల నుంచి మనము కర్మలు చేశాము, लेकिन कभी भी उसको पवित्र नहीं किया। కానీ ఎప్పుడు కూడా మనం వాటిని పవిత్రంగా తయారు చేయలేదు. अभी पवित्र होने का ज्ञान मिला है, అయితే ఇప్పుడు మనకి పవిత్రంగా తయారవ్వడానికి జ్ఞానం దొరికింది, लेकिन कितना उसको धारणा कर रहे हो और अनुभव कर रहे हो, కానీ ఎంత మీరు దాన్ని ధారణ చేస్తున్నారు, అనుభవం చేస్తున్నారు. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. बाबा के बच्चे बनने के बाद ఆ యొక్క పిల్లల కింద తయారైన తర్వాత आज तक ఇప్పటి వరకు दिन ब दिन రోజు రోజుకి कितना पवित्र बन रहे हो। ఎంత పవిత్రంగా తయారవుతున్నారు. एक जगह पर पवित्र भी बनते हैं, दूसरी जगह पर गंदगी भी लगा देते हैं। ఒక ప్లేస్ లో పవిత్రంగా తయారవుతూ ఉంటారు, ఇంకొక ప్లేస్ కి వెళ్ళి అక్కడ మురికిని అంటించుకుంటూ వచ్చేస్తారు. जैसे छोटे बच्चों को माँ बहुत क्लीन करती है, बच्चा क्या करता है, वहां जाकर मट्टी में खेल कर आ जाता है। ఎలా అంటే చిన్న పిల్లవాడిని అమ్మ చాలా శుభ్రంగా తయారు చేసి ఉంచుతుంది, ఇంకొక వైపు ఆ పిల్లవాడు మట్టి దగ్గరికి వెళ్ళి మట్టిలో ఆడుకుని వచ్చేస్తాడు. तो बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, बच्चे పిల్లలు मेरे साथ होली त्योहार मनाने के लिए आए हो ना, పిల్లలు మీరందరూ కూడా నాతో హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా, लेकिन కానీ जब तक आप पवित्र नहीं बनेंगे तब तक आप मेरे साथ होली खेल नहीं सकते हो। ఎప్పటి వరకు అయితే మీరు పవిత్రంగా తయారవ్వలేరు, అప్పటి వరకు మీరు నాతో హోలీ ఆడలేరు. भले आपका ही जन्म ले दिया हुआ बच्चा है, అంటే మీరు జన్మనిచ్చిన పిల్లలే అవ్వచ్చు, वो गंदा करके आपके पास आकर हाथ उठाएगा और कहेगा गोद में ले लो, आप लेंगे क्या? మీరు జన్మనిచ్చిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే బయట ఆడుకుని మట్టిలో ఆడుకుని వచ్చారు, చాలా మురికిగా వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని చేతులెత్తి ఎత్తుకోమని అడిగితే మీరు ఎత్తుకుంటారా? पहले उसको क्लीन करते हो, क्लीन होने के बाद उसको गोद में लेते हो ना। మొదట వాళ్ళని క్లీన్ చేస్తారు, ఆ క్లీన్ చేసిన తర్వాత వాళ్ళని ఎత్తుకుంటారు కదా. ऐसे ही అలాగే जो बच्चे अभी होली बने हैं उनके साथ ही बाबा मिलन मनाने के लिए आए हैं। ఏ పిల్లలైతే ఇప్పుడు పవిత్రులుగా అయ్యారో వాళ్ళతోనే బాబా హోలీ ఆడటానికి వచ్చారు. आज होलीएस्ट बाप ఈ రోజు అతి పవిత్రమైనబడైన బాబా తండ్రి हो, होली बच्चों से होली मनाने आए हैं। ఆ పవిత్రమైన పిల్లలతో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. अभी क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న, हम होली बने हैं या नहीं बने कैसे पता चलेगा? మనం పవిత్రంగా తయారయ్యామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది మనకి? जब शरीर को नहलाते हो ना, वहां सिर्फ शरीर रहता है, शरीर के ऊपर इस दुनिया के जो भी साधन रहता है ना, उस साधन को अलग करके उसको पानी द्वारा नहलाया पड़ता है। ఈ మొదట మనము శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కదా, అప్పుడు నీళ్లు వేసుకుని ఈ శరీరం మీద వేరే వేరే వస్తువులు ఏమున్నాయో వాటిని తీసివేస్తాం. हाँ, पहले चीज को अलग करके उसके बाद उसको पानी से नहलाते हैं। ఫస్ట్ మొదటి వాటిని వేరు చేసి తర్వాత నీళ్ళతో శుభ్రం చేస్తాం. हाँ, वो साधन रह कर आप नहाएंगे तो शरीर क्लीन नहीं होता है। ఆ సాధనాలు ఉంచుకుని స్నానం చేశారు అనుకోండి, ఈ శరీరము క్లీన్ అవ్వదు. ऐसे ही ఓకే, आत्मा को पवित्रता का असर पड़ना है तो ఆత్మకు పవిత్రత యొక్క ప్రభావం పడాలి అంటే కనుక जब आप भगवान के गोद में जाते हो पवित्रता के लिए, మీరు భగవంతుని ఒడిలోకి వెళ్ళినప్పుడు పవిత్రత గురించి तो सिर्फ आत्मा बनकर जाना है। इस दुनिया के कोई भी सब्जेक्ट, कोई भी कर्म, कर्म का फल, कोई भी साधन मन में लेकर नहीं जाना चाहिए।
మీరు ఆత్మగా వెళ్ళి బాబా తండ్రి ఒళ్ళోకి ఆత్మగా వెళ్ళాలి. ఆ సమయంలో ఏవి కర్మలు లేకపోతే కర్మ యొక్క ఫలితాలు ఏది కూడా ఈ ప్రపంచంలో వాటిని ఏమి తీసుకుని వెళ్ళకూడదు అక్కడికి. सिर्फ एक एनर्जी बनकर जाना है। ఓన్లీ ఒక శక్తిగా అయ్యి వెళ్ళాలి. देह का भान, దేహబానము, देह का स्मृति, దేహం యొక్క స్మృతి, देह अभिमान, దేహ అభిమానము, अपने रिलेटिव्स, మన బంధువులు, अपना धन, మన ధనము, अपना संस्कार, మన సంస్కారాలు, अपना जिम्मेदारी, బాధ్యతలు, अपना कर्म, మన కర్మలు कुछ भी लेकर नहीं जाना चाहिए। ఏమీ తీసుకుని వెళ్ళకూడదు. जैसे शरीर को बाथरूम में लेकर जाते, सिर्फ शरीर लेकर जाते हैं ना, बाकी कोई चीज लेकर नहीं जाते हो ना। ఎలా అంటే బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ శరీరాన్ని తీసుకుని వెళ్తాం కదా, ఇంకా వేరే వస్తువులు ఏమి తీసుకుని వెళ్ళాం కదా. तो बाबा पूछते हैं, పాప అడుగుతున్నారు, आज कितना समय आप बाबा के साथ आत्मा बनकर होली बने हो। అయితే బాబా అడుగుతున్నారు, ఈ రోజు ఎంత సమయం మీరు ఆత్మ కింద తయారయ్యి బాబాతో హోలీ ఆడారు అని. हाँ, जब आत्मा बनने के बाद మగా అయిన తర్వాత परमात्मा का संग का रंग उसके ऊपर पड़ जाएगा। ఆ పరమాత్మని యొక్క సాంగత్యం యొక్క రంగు వాళ్ళ మీద పడుతుంది. उतना वो आत्मा प्योर होती है। ఎంత పడితే అలాగా ఆ ప్రభావము అంత ఆ ఆత్మ हम्म। పవిత్రంగా తయారవుతుంది. आप बाथरूम जाने के बाद भी मोबाइल सुनकर बाहर आएंगे तो शरीर क्लीन नहीं होगा ना। మీరు బాత్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మొబైల్ చూస్తూ వింటూ ఉంటే గనక అప్పుడు మీ శరీరం శుభ్రం అవ్వదు కదా. ऐसे ही అలాగే दिन ब दिन आप कितना आत्मा बनकर बाबा से वो विकर्म विनाश होने का अनुभव कर रहे हो। రోజు రోజుకి మీరు ఆ ఆత్మ కింద తయారయ్యి ఆ कितना विकर्म विनाश होने का अनुभव कर रहे हो। ఎంత వికర్మలు ఆ వినాశనమయ్యే అనుభవాన్ని చెందుతున్నారు. जितना आप होली होते हो उतना बाबा का वो शक्तियों का अनुभव आपको ज्यादा होने लगता है। ఎంత మీరు పవిత్రంగా తయారవుతే అంత మీకు ఆ బాబా యొక్క ఉమ్, सप्त गुणों का अनुभव क्लियरली होने लगता है। సప్త గుణాల యొక్క అనుభవం మీకు క్లియర్ గా అనుభవం జరుగుతుంది. जैसे आंख क्लीन रहेगा, आंखें आगे वाले चीज क्लियरली दिखाई देता है ना। ఎలా అంటే కళ్ళు క్లీన్ గా ఉంటేనే కదా మీకు మీ ఎదురుగా ఉన్నవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. जीभ क्लीन है तो जीभ के ऊपर रखा हुआ चीज का जो टेस्ट है एग्जैक्ट एंड एक्यूरेट आत्मा को पता चलेगा। నాలుక శుభ్రంగానే ఉంటేనే కదా నాలుక మీద ఏ పెడితే అవి టేస్ట్ వాటిది కరెక్ట్ గా తెలుస్తుంది. ऐसे ही అలాగే परमात्मा के संग के रंग से होली बने हो, పరమాత్మని యొక్క సాంగత్యమైన రంగుతో మీరు పవిత్రంగా తయారయ్యారా, या रावण के संग से होली बन रहे हो। లేకపోతే రావణ్ణి యొక్క సాంగత్యంలో మీరు होली बन रहे हो। హోలీగా తయారవుతున్నారా. रावण का संग क्या है? రావణ్ణి యొక్క సాంగత్యం అంటే ఏంటి? धन, ధనము, रिश्तेदार, బంధువులు, मोबाइल, మొబైల్, यूट्यूब, యూట్యూబ్, गोल्ड, गहने, బంగారము లేకపోతే నగలు, शरीर को सुंदर बनाने का जो भी साधन, శరీరాన్ని సుందరంగా తయారు చేసేటటువంటి ఏదైతే సాధనాలు ఉన్నాయో అవి, पेन किलर मेडिसिन्स, పెయిన్ కిల్లర్ మెడిసిన్, ये सभी क्या है? रावण का चीज है। ఇవన్నీ కూడా రావండి వస్తువులు. अब अपने पास क्या रखे हैं? మన దగ్గర మనం ఏం పెట్టుకున్నాము? बच्चे क्या कहते हैं? పిల్లలు ఏమన్నారు అంటే, हमको तो पवित्र रहना अच्छा लगता है। మాకు పవిత్రంగా ఉండడం ఇష్టం బానే ఉంటుంది. कंबाइंड स्वरूप का अनुभव भी बहुत अच्छा लगता है। మైండ్ స్వరూపంలో అంటే అనుభవం కూడా చాలా బాగా అనిపిస్తుంది. लेकिन मेरा जो संस्कार है ना, ये बीच में आ जाता है। కానీ నావైతే ఏ సంస్కారాలు ఉన్నాయో అవి మధ్యలోకి వచ్చేస్తాయి. तो बाबा कहते हैं, मेरा संस्कार कहाँ से आया? బాబా అడుగుతున్నారు, నా సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? वो तो रावण का है। అవైతే రావండివి కదా. आपके पास तो कोई संस्कार है ही नहीं। మీ దగ్గర ఏ సంస్కారాలు లేవు. दो संस्कार है, एक राम का है, दूसरा रावण का है। మీ దగ్గర రెండు సంస్కారాలే ఉన్నాయి, ఒకటి రాముడి సంస్కారాలు, రెండవది రావణుడి సంస్కారం. जहाँ राम का संस्कार रहेगा वहाँ रावण का नहीं रहेगा, जहाँ रावण का रहेगा वहाँ राम का नहीं रहेगा। ఎక్కడ రాముడి సంస్కారాలు ఉంటే అక్కడ రావణుడి సంస్కారాలు ఉండవు, ఎక్కడ రావణుడి సంస్కారాలు ఉంటే అక్కడ రాముడి సంస్కారాలు ఉండవు.
हाँ, अभी 2500 साल से रावण का संस्कार के साथ रहने के कारण उस संस्कार को आप अपना के रहे हो। మీరు 2500 సంవత్సరాల నుంచి రావణుడి సంస్కారాలు మీతో ఉంచుకోవడం వల్ల అవి మీ సంస్కారాలు అని అనుకుంటున్నారు. किसी के रेंट के हाउस में रहने के बाद 10 साल के बाद वो रेंट हाउस आपका हो जाएगा क्या? ఎవరింట్లోనైనా అద్దెకుంటే గనక మీరు ఆ ఇంట్లో మీరు 10 సంవత్సరాలు ఉంటే ఆ ఇల్లు మీదైపోతుందా? हैदराबाद में 25 साल रहने से हैदराबाद आपका हो जाएगा? హైదరాబాద్ లో మీరు 25 ఏళ్ళు ఉంటే గనక హైదరాబాద్ మీదైపోతుందా? तो टाइम होने के बाद हैदराबाद से बाहर आना पड़ेगा ना आपको। సమయం అయిపోయిన తర్వాత మీరు హైదరాబాద్ నుంచి బయటికి వచ్చేయాలి కదా. ऐसे ही ఏ आप तो पहले निराकार आत्मा थे, నువ్వు మొదట నిరాకారమైన ఆత్మ, अभी भी वही हो, ఇప్పుడు కూడా అంతేనా? भविष्य में भी ऐसे ही रहेंगे, यही है हकीकत। భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలి, అదే సత్యం. तो ये जो मेरा संस्कार कहते उसको क्या करो, त्याग करो। కాబట్టి ఏ సంస్కారాలైతే నా సంస్కారాలు అనుకుంటున్నారో వాటిని త్యాగం చేయండి. बच्चे तो होली मनाने चाहते हैं, పిల్లలైతే హోలీ జరుపుకుందామని అనుకుంటున్నారు. लेकिन उतना जो सुख मिलना चाहिए वो नहीं मिल रहा है। కానీ ఎంతైతే సుఖం వాళ్ళకి దొరకాలో అది దొరకటం లేదు. उसका कारण क्या है? దానికి కారణం ఏంటి? पुराना संस्कार। పురాతన సంస్కారం. क्या है वो संस्कार? సంస్కారాలు ఏమేమిటి? अलबेलापन और आलस्य। నిర్లక్ష్యము మరియు సోమరితనం. अमृत वेले उठेंगे तो भी चलेगा, नहीं तो भी नहीं चलेगा। అమృత వేళ లేచినా నడుస్తుంది, లేకపోయినా నడుస్తుంది. 3:30 बजे उठेंगे तो भी चलेगा, 5 बजे उठेंगे तो भी चलेगा। 3:30కి లేచినా పర్వాలేదు, 5కి లేచినా పర్వాలేదు. मुरली सुनेगा तो भी चलेगा, नहीं सुनेंगे तो भी चलेगा। మురళి విన్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు. तो पहले जो रावण का जिंदगी का जो संस्कार आया है, అంటే మొదట రావణుడి యొక్క జీవితం యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ईश्वरी जिंदगी में उसको ही कैरी फॉरवर्ड करके आ रहे हो। ఈశ్వరుడి జీవితంలో కూడా ఈశ్వరుని జీవితంలో కూడా అవే తీసుకుని వచ్చేస్తున్నారు. यहाँ वो नहीं चलता है। ఇక్కడ అవి నడవవు. जैसे लौकिक में घर में कितना बजे भी सो जाओ, आपको कोई उठाते नहीं है। माँ बाप एक तो वो 2 थप्पड़ लगा सकते हैं, लेकिन कोई आपको ज्यादा शिक्षा नहीं देते हैं। మీరు లౌకికం ఇంట్లో ఎంతసేపు పడుకున్నా అమ్మా నాన్న మిమ్మల్ని అక్కడ ఎవరు ఏమనరు. అమ్మా నాన్న కూడా ఆ దెబ్బ వేస్తే వేయొచ్చు కూడా. लेकिन जब स्कूल में जाते हो, हॉस्टल में जाते हो, ये सिस्टम नहीं चलता है। కానీ మీరు స్కూల్కి వెళ్ళినా హాస్టల్లో వెళ్ళినా ఈ పద్ధతి అక్కడ బాగోదు. वहां अलबेलापन आलस्य नहीं चलेगा, वहां जो कहते हैं उसको सुनना पड़ेगा। అక్కడ నిర్లక్ష్యము మరియు సోమర్తనము నడవవు. అక్కడ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. तो घर का जो अलबेलापन आपने वहां ही फॉलो किया तो क्या होगा? మీరు ఇంట్లో చూపించే నిర్లక్ష్యము మీరు అక్కడ హాస్టల్లో కూడా అలాగే చూపించారనుకోండి, ఏమవుతుంది? हर रोज आपको टीचर द्वारा पनिशमेंट मिलता है। ప్రతిరోజు మీకు టీచర్ ద్వారా పనిష్మెంట్ దొరుకుతుంది. तो शिवा भी आप भी आपका सुप्रीम टीचर है। అయితే శివ బాబా కూడా మీ సుప్రీం టీచరు. जैसे स्कूल में भी जो बच्चे होमवर्क करके नहीं जाते हैं, ठीक से कपड़ा पहन कर नहीं जाते हैं, उन लोगों को टीचर क्या करते हैं? उनको पनिशमेंट देते हैं ना, लोगों के सामने इंसल्ट होता है ना। స్కూల్లో కూడా సరిగా సరిగా దుస్తులు అవి సరిగా వేసుకోకపోయినా వెళ్ళినా, లేకపోతే అక్కడ ఏమి హోంవర్క్ చేయకుండా వెళ్ళినా రోజు కూడా అక్కడ టీచర్ మిమ్మల్ని తిడుతుంది. మిగతా వాళ్ళ ఎదురుగా అవమానం కూడా పడాల్సి వస్తుంది. ऐसे ही అలాగే हर कर्म में बाबा विधि देता है और एजुकेशन देता है। ప్రతి కర్మలోనూ బాబా ఒక విధిని ఇస్తారు, అలాగే చదువుని కూడా ఇస్తారు. जो डिसिप्लिन में रहते हैं, जो परफेक्ट रहते हैं, श्रीमत और नियम के अनुसार चलते हैं, ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో, శ్రీమతం ఆధారంగా నడుచుకుంటూ ఉంటారో उनका हर कर्म सफल होता है। వాళ్ళ ప్రతి కర్మ సఫలమవుతుంది. हाँ, आपको असफलता हो रहा है, अपने जिंदगी से टेंशन, पति के जिंदगी से टेंशन, हर जगह पर टेंशन या असफलता का एहसास हो रहा है, మీకు ఎక్కడైనా అసఫలత వస్తుంది, లేకపోతే టెన్షన్ వస్తుంది, ఇలా అవుతుంది అంటే కనుక
अपने जिंदगी में हो, आपके साथ में रहने वाले कोई आत्मा के साथ कोई भी संबंध में आपको असफलता हो रहा है तो ఇలా మీ జీవితంలో అవ్వచ్చు, లేకపోతే మీ బంధువులతో కలిపి ఆ సంబంధంలో ఎక్కడైనా అసఫలత అయితే కనుక उसका कारण है దానికి కారణము बाबा ने जो ज्ञान सुनाया है वो ठीक से आप अप्लाई नहीं कर रहे हो। దాని అర్థం ఏంటంటే బాబా అయితే ఏ జ్ఞానం అయితే మీకు వినిపించారో అది మీరు సరిగా అప్లై చేయటం లేదని అర్థం. ज्ञान तो बहुत है, జ్ఞానం అయితే చాలా ఉంది, दूसरों को भी सुनाते हो, వేరే వాళ్ళకు కూడా వినిపిస్తారు. लेकिन अपने जिंदगी में जैसे बाबा ने कहा है वैसे अप्लाई नहीं करते हो। కానీ మీ జీవితంలో బాబా ఎలా చెప్పారో అలా ఈ జ్ఞానాన్ని అప్లై చేయడం చెయ్యరు. इसीलिए అందువల్ల स्पेशली जब राजयोग में बैठते हो ना, उस समय परमात्मा का मिलन का सुख का अनुभव नहीं होता। అందువల్ల స్పెషల్ గా రాజయోగంలో కూర్చున్నప్పుడు పరమాత్మని యొక్క ఆ అనుభవం, ఆ పరమాత్మ యొక్క శక్తి యొక్క అనుభవం మీకు జరగదు. टाइमली स्कूल पर नहीं आएंगे तो टीचर क्लासरूम में एंटर होने के लिए नहीं देंगे ना। సమయానికి ఈ స్కూల్ కి వెళ్ళలేదు అనుకోండి, టీచర్ క్లాస్ లోకి రానివ్వదు కదా. ऐसे ही आप ठीक से नहीं रहेंगे तो बाबा आपके साथ मिलन नहीं मनाएगा। అలాగే మీరు కూడా సరిగా ఉండకపోతే బాబా మీతో మిలనము జరుపుకోరు. इसलिए लंबे समय तक आप योग में बैठ नहीं सकते हो। అందువల్ల మీరు ఎక్కువ సమయం యోగంలో కూర్చోలేరు. भगवान की शक्ति फ्लो होने का अनुभव नहीं होता है। భగవంతుని యొక్క శక్తి యొక్క ఫ్లో మీకు జరుగుతుంది అన్నది అనుభవం జరగదు మీకు. दिन में हर कर्म में बाबा का साथ का अनुभव, सफलता का अनुभव, खुशी का अनुभव नहीं होता है। ప్రతిరోజు ప్రతి కర్మల్లోనూ కూడా భగవంతుడు మీతో ఉన్నారు అన్న అనుభవము, సఫలత యొక్క అనుభవము మీకు జరగదు. जो बच्चे सदा पवित्र रहते हैं उनको ही मैं साथ में रखता हूँ। ఏ పిల్లలైతే సదా పవిత్రంగా ఉంటారో వాళ్ళనే నాతో పాటు ఉంచుకుంటాను. इसीलिए इस होली में क्या करना है, అందువల్ల మీరు ఈ హోలీలో ఏం చెయ్యాలి? पुराना जो संस्कार है अभी तक आपने जो फॉलो करके आए हैं उसको अभी जलाना है। పురాతన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అవి నా సంస్కారాలు అనుకుంటున్నారో ఆ సంస్కారాలన్నిటినీ కాల్చివేయండి. जैसे लड़की को जब शादी होता है ఎలా అంటే ఒక అమ్మాయికి వివాహం జరిగినప్పుడు उसके पहले वो क्या करती थी, शादी होने के बाद उस सबको भूलना पड़ता है। ఆ అమ్మాయి ఆ వివాహం ముందు ఏం చేస్తూ ఉండదో తర్వాత వివాహం తర్వాత వాటినన్నిటిని మరిచిపోవాల్సి ఉంటుంది. उस व्यक्ति को अपना कंपेनियन बनाया है तो वो व्यक्ति जैसे कहते हैं वैसे उनके साथ उनके घर में रहना पड़ेगा। ఏ వ్యక్తినైతే సహచరుడి కింద చేసుకుందో ఆ వ్యక్తి ఏం చెబితే అలా వాళ్ళ ఇంట్లో అలా చేయాల్సి ఉంటుంది. ऐसे नहीं करेंगे तो उस कंपेनियन के साथ हर रोज झगड़ा होने लगेगा। అలా చెయ్యకపోతే ఆ సహచరుడితో రోజు ఇంట్లో గొడవలు అవుతాయి. वो आपको पैसा नहीं देगा, ఆయన అప్పుడు మీకు ధనాన్ని ఇవ్వరు, प्यार नहीं करेगा, ప్రేమించరు, घूमने के लिए लेकर नहीं जाएगा, అన్ని చోట్లకి తిప్పరు, आगे सामने आएंगे तो भी आंख उठाकर देखेगा भी नहीं, ఎదురుగా వచ్చినా సరే కళ్ళెత్తి చూడరు, आपका बात सुनेगा नहीं। మీ మాటల్ని వినరు. ऐसे बाबा आपका बात नहीं सुन रहा है, इसका मतलब అలా బాబా మీ మాట వినట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే बाबा के सामने पुराने संस्कार को लेकर जा रहे हो। బాబా ఎదురుగా మీరు పురాతనమైన సంస్కారాలన్నిటినీ తీసుకుని వెళ్తున్నారు. आपके सामने पति है, आप माँ के साथ बातें करते रहेंगे तो पति को गुस्सा आएगा कि नहीं आएगा। మీ ఎదురుగా మీ భర్త ఉన్నారు, మీరేమో ఆయన ఉండగా అమ్మతో మాట్లాడుతూ ఉంటే కనుక ఫోన్ లో ఆయనకి కోపం వస్తుందా లేదా? ऐसे ही అలాగే आज दृढ़ प्रतिज्ञा करो, ఈ రోజు మీరు దృఢ ప్రతిజ్ఞ చెయ్యండి, हाथ उठाओ, చెయ్యి ఎత్తండి. हम सदा पवित्र रहेंगे। మేము సదా పవిత్రంగానే ఉంటాము. एक बार लड़की को शादी होने के बाद अपने मन में एक ही व्यक्ति पति के रूप में मन में रहना चाहिए। ఒక అమ్మాయికి వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఆ ఒక్క వ్యక్తే మనసులో ఉండాలి. पति के रूप में रहना चाहिए। ఆ వ్యక్తి భర్త, అతనే భర్త అన్న రూపంలో ఉండాలి మనసులో ఆ అమ్మాయికి. ऐसे ही देह के रूप से आप कहाँ भी हो लेकिन आपका कंपेनियन परमात्मा है, इस स्मृति में रहना चाहिए।
మీరు ఇలా ఆయన దేహ రూపంలో ఉన్నా సరే మీ సహచరుడు పరమాత్మ మాత్రమే. అదే మీ దృష్టిలో ఉండాలి. ऐसे समझकर ఇలా అనుకుని जितना आप सदा बाबा के साथ में रहते हो, ఎంత మీరు సదా బాబాతో కలిసి ఉంటారో हर कर्म में, ప్రతి కర్మలోనూ, इसका मतलब ये नहीं है जब सेंटर पर रहते हो सिर्फ बाबा बाबा कहो, घर में रहते देह बान में आओ, ऐसा नहीं। అంటే దీని అర్థం ఇది కాదు, సెంటర్ లో ఉన్నంతసేపు బాబా బాబా అనడము, ఇంటికి వచ్చిన వెంటనే దేహబానంలోకి వచ్చేయడం అని కాదు. शरीर के ऊपर कौन से कपड़ा पहना है वो इंपॉर्टेंट नहीं है, मन कहाँ है वो चेक करो। శరీరం మీద ఏం దుస్తులు వేసుకున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు. మీ మనస్సులో, మీ మనస్సు कहाँ है वो चेक करो। మీ మనస్సు ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. आपको ऐसा लगना चाहिए जो भोजन मुझे मिल रहा है बाबा ही दे रहा है। మీకు ఎలా అనిపించాలంటే నాకు ఏదైతే భోజనం దొరుకుతుందో అది బాబానే ఇప్పిస్తున్నారు అని చెప్పి. जो कपड़ा दिया है वो बाबा ने दिया है। ఏమైతే నాకు దుస్తులు ఇచ్చారో అవి బాబానే ఇచ్చారు. जिस घर में मैं रहता हूँ वो भी बाबा ने दिया है। నేను ఏ ఇంట్లో అయితే ఉంటానో అది బాబానే ఇచ్చారు. मुझे सब कुछ पालना बाबा कर रहा है। మొత్తం నాకు పాలనంతా బాబానే చేస్తున్నారు. ईश्वरी सेवा के कारण मुझे ये सभी मिला है। ఈశ్వరుని సేవ చేయటం వల్లే నాకు ఇవన్నీ దొరికాయి. स्थूल और सूक्ष्म में जो भी आपको मिल रहा है वो परमात्मा से ही लेना चाहिए। స్థూలంలోను సూక్ష్మంగాను కూడా మీకు ఏం దొరుకుతున్నాయో మీకు పరమాత్మ నుండే వస్తున్నాయి. दुनिया वाले स्थूल में सूक्ष्म में कुछ भी दे, ప్రపంచంలో వాళ్ళు స్థూలంగా గాని సూక్ష్మంగా గాని ఏమి ఇచ్చినా సరే भगवान के सामने रखकर बाबा को पूछना है, बाबा मुझे इसको लेना है या नहीं लेना है, बाबा से परमिशन लेकर लेना पड़ता है। భగవంతుని ఎదురుగా ఇవన్నీ పెట్టి బాబా ఇవి నేను తీసుకోవచ్చా లేదా అని బాబా దగ్గర అనుమతి తీసుకుని తీసుకోవాలి. जैसे आजू बाजू वाले कुछ देंगे तो पति को पूछ कर ही उसको लेना पड़ता है ना। ఎలా అంటే చుట్టుపక్కల వాళ్ళు కొంచెం ఏదైనా ఇస్తే గనక భర్తని అడిగి అవి తీసుకుంటారు కదా. शिव बाबा जो भी देता है आंख बंद करके ले लेना, उसका चिंता मत करना। శివబాబా ఏమి ఇచ్చినా సరే వాటిని కళ్ళు మూసుకుని తీసుకోండి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. बाबा मुरली में जो कहता है 100% एक्यूरेट, आपको उसको क्यों क्या कब कैसे सोचने का जरूरत नहीं है। బాబా మనకి మురళిలో ఏదైతే చెప్తారో అది 100% కరెక్టే. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది ఆలోచించాల్సిన అవసరం లేదు. लेकिन मनुष्यात्माएं आपके बारे में, आपकी सेवा के बारे में कुछ कहते हैं, उसको बाबा के आगे रखकर क्लैरिफाई करके उसके बाद उसको स्वीकार करो। ఇప్పుడైతే మనుష్యాత్మలు అయితే ఏ సేవ సేవ గురించి ఏదైతే చెప్తూ ఉంటారో అది మీరు బాబా ముందు ఉంచి బాబా అనుమతి తీసుకుని తర్వాత తీసుకోవాలి. ऐसे అలాగే हर कर्म में ప్రతి కర్మలోనూ मन से మనస్సుతో बाबा से रहेंगे तो బాబాతో కలిసి ఉన్నట్టయితే కనుక संकल्प बाबा से, సంకల్పాలు కూడా బాబాతోనే, प्यार बाबा से, ప్రేమ కూడా బాబాతోనే, झगड़ा बाबा से, గొడవలు కూడా బాబాతోనే, खेलना बाबा से, ఆడుకోవడము బాబాతోనే, रोना बाबा के पास जाकर, దుఃఖించడం కూడా బాబా దగ్గరికి వెళ్ళే, सदा ईश्वरी सेवा में ही निमग्न रहना। కదా ఈశ్వరీయ సేవలోనే నిమగ్నం అవ్వటం. इसके लिए దీని గురించి सदा बाबा की संग के रंग में रहना। దీని గురించి సదా బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. इसके पहले దీనికి ముందు पुराना जो 84 जन्मों का जो संस्कार था, పురాతనమైన ఈ 84 జన్మల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, जो आप जिसको मेरा मेरा कहते हो, వేటినైతే నావి నావి అని అనుకుంటున్నారో उसको सूक्ष्म रूप में जला देना चाहिए। వాటిని సూక్ష్మ రూపంలో కాల్చివేయాలి. ऐसे आप अपना साधना करेंगे। అలా మీరు మీ సాధనని చేస్తే కనుక वो पुराना संस्कार भी कैसे जलाना चाहिए? ఆ పురాతన సంస్కారాలను కూడా ఎలా కాల్చివేయాలి? जैसे पुराना जो गंदगी पानी से आप क्लीन करते हो ना, ఎలా అంటే ఆ, पुराना जो गंदगी है शरीर के ऊपर, कपड़े के ऊपर जो गंदगी है, पानी द्वारा क्लीन करते हो ना। పురాతన మురికి ఏదైతే ఉందో మీ బట్టల మీద గాని మీ శరీరం మీద గాని ఉన్నాయో వాటిని నీటితోనే శుభ్రం చేస్తారు కదా. पानी द्वारा क्लीन करते हो ना। నీటితోనే శుభ్రం చేస్తారు కదా. ऐसे ही परमात्मा का शक्ति द्वारा ही ये सारे विकर्मों को विनाश कराना है। అలాగే పరమాత్మ యొక్క ఈ శక్తి ద్వారానే ఈ వికారాలన్నిటినీ
కాల్చివేయాలి. जो बच्चे ऐसे साधना करते हैं, ఏ పిల్లలైతే ఇలా సాధన చేస్తారో, मन से त्याग करते हैं, మనస్సుతో త్యాగం చేస్తారో, लड़की को शादी होते ही 1 सेकंड में क्या हो जाती है, पति का हो जाती है, बाकी अपने लौकिक परिवार को भूल जाती है। ఆ అమ్మాయికి వివాహం జరిగిన వెంటనే ఒక్క నిమిషంలో అన్ని మర్చిపోతుంది. ఆ మొత్తం వాళ్ళ కుటుంబం, అమ్మ వాళ్ళ కుటుంబం అంతటిని మర్చిపోతుంది కదా. माँ है, पिता है, भाई बहन है, दादी माँ, सब कुछ है, लेकिन मन से क्या करते हैं, मुझे अभी इनके साथ जीना है। తల్లిదండ్రుల్ని, లేకపోతే ఆ నానమ్మని, తాతయ్యని, లేకపోతే ఆ సోదరుల్ని అందరినీ మర్చిపోయి ఇప్పటి నుంచి నేను ఈ భర్తతోనే దీవించాలి అని అనుకుంటుంది కదా. ऐसे ही అలాగే पुराने संस्कारों को जलाया है। మీ పురాతన సంస్కారాలు, మీ పాత సంస్కారాలన్నిటినీ మీరు వదిలేశారా? जब तक होली द्वारा इसे आपने जलाया नहीं है, ఎప్పటి వరకు హోలీ ద్వారా వీటిని ఇలా కాల్చివేయకపోతే तब तक आप होली नहीं बनते हो। అప్పటి వరకు మీరు పవిత్రులుగా అవ్వరు. वर्तमान समय में వర్తమాన సమయంలో आप सभी लोग అందరూ కూడా जंग लगा हुआ लोहा हो, తుప్పు పట్టిన లోహం. उसको क्या करना है, దాన్ని ఏం చేయాలి? जंग निकालना है, ఆ తుప్పునంతటిని తీయాలి. आयरन निकालना है, ఆ ఐరన్ ని వేరేగా తీయాలి. कॉपर को भी निकालना है, అందులో కాపర్ ని కూడా తీయాలి. द्वापर युग से बनाया हुआ संस्कार को भी जलाना है, ద్వాపర యుగం నుంచి వచ్చిన సంస్కారాలన్నిటినీ తీసివేయాలి. त्रेता युग का जो सिल्वर है उसको भी जलाना है, త్రేతాయుగంలో ఏదైతే వెండి ఉందో దాన్ని కూడా తీసివేయాలి. सतयुग का जो गोल्डन संस्कार है उसको भी जलाना है। సత్యయుగం యొక్క గోల్డెన్ బంగారం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసివేయాలి. वो सभी जलाने के बाद अंदर में जो डायमंड है ना वो बाहर आएगा। వీటన్నిటిని కూడా కాల్చివేశాక లోపల ఏదైతే వజ్రం ఉందో అది బయటికి వస్తుంది. क्यों? ఎందుకు? ये सभी शरीर के माध्यम द्वारा बनाया हुआ संस्कार है। ఎందుకంటే ఇవన్నీ కూడా శరీర మాధ్యం ద్వారా తయారు చేయబడిన ఆ संस्कार उसके సంస్కారం. उसके अंदर आत्मा का ओरिजिनल संस्कार है। అయితే వీటి లోపల ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారం ఉంది. जब ये सभी जलकर जब आप डायमंड बनेंगे, ఎప్పుడైతే ఇవన్నీ కూడా కాలిపోయి మీరు డైమండ్ కింద తయారవుతారో तब भी बाबा के साथ मिलन हो सकता है। అప్పుడే బాబాతో మిలనం జరగబడుతుంది. उसके लिए దీని గురించి बाबा को याद करने से कुछ भी नहीं होता है, బాబాని గుర్తు చేసుకుంటే ఏమీ అవ్వదు. योग से कुछ भी नहीं होता है, యోగం చేస్తే ఏమీ అవ్వదు. कंबाइंड रहना है। కంబైన్డ్ గా ఉండాలి. माना उस चीज को आग के अंदर रखना पड़ेगा, बाजू में रखने से भी गर्मीपन से कुछ होने वाला नहीं है। అంటే అక్కడ ఏంటంటే ఇక్కడ అగ్నిలో ఇది అంతా ఉంచాలి, అంతేగాని పక్కన ఉంచితే ఆ వెచ్చదనంతో ఏమీ జరిగిపోదు. हाँ, ऐसे उस आत्मा को प्योर होने के बाद ఇలా ఈ ఆత్మ పవిత్రంగా తయారైన తర్వాత उस आत्मा को बाहर निकालकर ఆత్మని బయటకి తీసి वही बाप అదే తండ్రి गुणों का, గుణాల యొక్క, शक्तियों का, శక్తుల యొక్క, विशेषता का, విశేషతల యొక్క, शांति सुख का శాంతి సుఖం యొక్క रंग डालकर రంగు వేసి ईश्वर सेवा के लिए ఈశ్వరీయ సేవ చేయడానికి विश्व में बाबा भेजता है। ఈశ్వర్లోకి బాబా పంపిస్తారు. इसीलिए అందువల్ల हर रोज ప్రతిరోజు अपने मन बुद्धि को మీ మనస్సు బుద్ధిని परमात्मा के हाथ में देकर పరమాత్మని చేతిలోకి ఇచ్చి उनके हाथों में ఆయన చేతుల్లో सदा पवित्र बनकर సదా పవిత్రుల కింద తయారయ్యి उस दिन कर्म के लिए, ఆ రోజు కర్మ గురించి, आत्मा के लिए ఆత్మ గురించి निराकार रूप में నిరాకార రూపంలో जो कुछ चाहिए ఏవి కావాలో वो बाबा से पालना लेकर అవి బాబా నుంచి పాలన తీసుకుని कर्म क्षेत्र में जाकर కర్మక్షేత్రంలోకి వెళ్ళి सदा बाबा की स्मृति में रहकर సదా బాబా యొక్క స్మృతిలో ఉంటూ वहां ही पवित्र रहकर అక్కడే పవిత్రంగా ఉంటూ आप वापस घर में आएंगे तो మీరు వాపస్ ఇంటికి తిరిగి వచ్చేస్తే కనుక आप सेफ रहेंगे, మీరు సేఫ్ గా ఉంటారు. दिन ब दिन आपका बीमारी कम होगा।
రోజు రోజుకి మీ ఆరోగ్యం ఆ, మీ రోజు రోజుకి మీ అనారోగ్యం తక్కువైపోతుంది. हाँ, जैसे छोटे बच्चों को ఎలా అయితే చిన్న పిల్లలకు माँ सब कुछ देकर भेजती है, पानी भी देकर भेजती है। అమ్మ అన్ని ఇచ్చి పంపిస్తుంది, నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తుంది. क्यों? ఎందుకు? बाहर का मसाला पूरी का स्टॉल देकर, बेकरी देकर उनको देकर खाने का मन ना हो। ఎలా? ఎందుకంటే బయట ఆ మసాలా పూరీలు బేకరీలో ఉన్న వస్తువులు తినాలని మనసు అనిపించకూడదని అన్ని ఇచ్చి పంపిస్తుంది. उनको जो चाहिए उनके बैग में है, जो चाहिए वो खा लो ना, एक्स्ट्रा है तो घर लेकर आना। అన్ని కూడా ఏం తినాలో అన్ని కూడా ఆ బ్యాగ్ లో ఉన్నాయి. ఏం కావాలో అవి తిని ఎక్స్ట్రా हम्म। ఉంటే ఇంటికి తీసుకొచ్చేయమని చెప్తుంది. पहले जमाने में क्या होता था? మొదట్లో పూర్వం ఏం జరిగేది? माँ अपना बैग बच्चों को देकर भेजती थी। అమ్మ బ్యాగ్ ని పిల్లలకి ఇచ్చి పంపించేది. आज क्या हो रहा है? ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? बच्चे बैग नहीं लेकर जाते, पैसे लेकर जाते हैं। పిల్లలు బ్యాగ్ తీసుకుని వెళ్ళటం లేదు, ధనం తీసుకుని వెళ్తున్నారు. और धन लेकर बाहर का होटल का खाना, बेकरी का खाना ही उनको अच्छा लगने लगा है। ఈ ధనం తీసుకుని బయట 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 ఆహారాలు లేకపోతే బేకరీలో ఉన్న ఆహారాలే వాళ్ళకి ఆ బాగా అనిపిస్తున్నాయి, టేస్టీగా అనిపిస్తున్నాయి. उससे बीमारी आएगा ना। వాటితో అనారోగ్యం వస్తుంది కదా. दुनिया और भी नेक्स्ट लेवल में गई है अभी। ప్రపంచం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు. वो लेवल क्या है? ఆ లెవెల్ ఏంటి? माताएं क्या करते हैं? తల్లులందరూ ఏం చేస్తారంటే बच्चों को जन्म देते ही పిల్లలకి జన్మనిస్తూనే जल्द से जल्द ఎంత త్వరగా అయితే అంత త్వరగా उस बच्चों को बेबी सिटिंग में भेज देते हैं। ఆ పిల్లల్ని బేబీ సిట్టింగ్ కి పంపించేస్తున్నారు. नहीं तो स्कूल कॉलेज में, रेसिडेंशियल स्कूल में क्या करते हैं, उनको क्या करते हैं, एडमिशन करा देते हैं। లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ తీసేసుకుంటున్నారు. नहीं तो जन्म देते ही रेंटेड माता को लेकर आके अपने बच्चों को उनके हाथ में दे देते हैं। లేకపోతే జన్మనిస్తూనే ఎవరో ఒకళ్ళని తీసుకుని వచ్చి పనికి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పెంచమని చెప్పి. और ये माताएं कहाँ जाते हैं? అప్పుడు ఈ తల్లులు ఏం చేస్తున్నారు? कंप्यूटर जॉब के लिए जाते हैं। కంప్యూటర్ జాబ్ కి వెళ్ళిపోతున్నారు. उस बच्चे को क्या संस्कार आएगा? అప్పుడు ఆ పిల్లవాడికి ఎవరి సంస్కారాలు వస్తాయి? उसके बाद कहते हैं बच्चे मेरा बात नहीं सुनते, क्यों सुनना चाहिए? తర్వాత అంటారు పిల్లలు నా మాట వినట్లేదు అని చెప్పి. పిల్లలు ए- ఎందుకు వింటారు మాట? ऐसे ही అలాగే आप बच्चे भी, ये सभी वो लोग क्यों कर रहे हैं? వీళ్ళందరూ కూడా ఎందుకు అలా చేస్తున్నారు? क्योंकि आप बच्चे बाहर का रावण का भोजन मन बुद्धि से खा रहे हो, उस आपका असर उनके ऊपर पड़ रहा है। ఆ आप बच्चे, పిల్లలందరూ కూడా मीरू, आप बच्चे మీరందరూ కూడా निराकार रूप में నిరాకార రూపంలో रावण का भोजन खा रहे हो। రావణుడి యొక్క భోజనాన్ని తింటున్నారు. कल्प वृक्ष में కల్పవృక్షంలో जड़ में बैठे हो। వేళ్లలో ఉన్నారు, आपका असर వేళ్లలో కూర్చున్నారు. అప్పుడు మీ ప్రభావము सारे वृक्ष को, మొత్తం వృక్షం అంతటికి, सारे आत्मा के ऊपर पड़ रहा है। మొత్తం అందరి ఆత్మల మీద పడుతుంది. उनको आत्मिक स्मृति नहीं है, వాళ్ళకి ఆత్మిక స్మృతి లేదు. वो शरीर का बाहर का भोजन खा रहे हैं, వాళ్ళు శరీరం యొక్క బయట ఫుడ్ తింటున్నారు, शरीर का रावण का भोजन खा रहे हैं। శరీరం యొక్క రావణుని యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నారు. अभी आप राम का भोजन आप खा लो, అయితే ఇప్పుడు మీరు రాముని యొక్క ఆహారాన్ని తినండి. राम का भोजन खाओ, రాముని యొక్క ఆహారాన్ని తినండి. तब उन लोगों को भी उसका टेस्ट पता चलेगा, वो लोग भी आने लगेंगे राम का भोजन खाने के लिए। అప్పుడు వాళ్ళకు కూడా అది టేస్ట్ తెలుస్తుంది, వాళ్ళు కూడా ఆ రాముని ఫుడ్ తినడానికి వస్తారు మీ దగ్గరికి. बाबा कहता है అంటారు, मैं भोजन देने के लिए रेडी हूँ, నేను భోజనం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను, पालना देने के लिए रेडी हूँ, పాలన ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నాను. अंतिम समय तक आपको जो चाहिए मैं आपको दे दूंगा। అంతిమ సమయం వరకు మీకు ఏం కావాలో అది నేను ఇస్తాను. कंडीशन क्या है? కానీ కండిషన్ ఏంటి? पुराना संस्कार को त्याग करके पवित्र होकर आना है। పురాణ సంస్కారాల్ని త్యాగం చేసి మీరు పవిత్రులుగా తయారయ్యి రావాలి. मेरा मेरा करके अपने माता पिता के घर से कुछ भी लेकर नहीं आना चाहिए। నాది నాది అంటూ మీ అమ్మగారింటి దగ్గర నుంచి ఏమీ తీసుకురాకూడదు. परंधा में आते हो नहीं सभी करने के लिए, ఇదంతా చేయడానికి పరంధామంలోకి వస్తారు కదా మీరు. सिर्फ आत्मा बनकर आना, ये स्थूल वतन का कुछ भी चीज मेरे पास लेकर मत आना। ఓన్లీ మీరు ఆత్మ కింద తయారై రండి, అంతేగాని ఈ స్థూల ప్రపంచంలోంచి ఏ వస్తువులు తీసుకురావద్దు.
जो बच्चे इस विधि से आते हैं उनको मैं पहले बार 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 क्लीन करता हूँ। ఏ పిల్లలైతే ఇలా ఆత్మ కింద తయారయ్యి వస్తారో వాళ్ళని उन నేను बार बार क्लीन करता हूँ। అలా తరచుగా నేను క్లీన్ చేస్తూ ఉంటాను. उनको रेडी करके और स्थूल वतन में भेजता हूँ। వాళ్ళని రెడీ చేసి స్థూలవతనంలోకి పంపిస్తాను. और काम होते तुरंत वो बच्चे मेरे पास आ जाते हैं। తర్వాత పని అయిపోయిన వెంటనే ఆ పిల్లలు నా దగ్గరికి వెంటనే వచ్చేస్తారు. उन आत्माओं का योग एवरी सेकंड में, एक सेकंड में हो जाता है। వాళ్ళ ఆ పిల్లల యొక్క యోగము ఒక్క సెకండ్ లో స్టార్ట్ అయిపోతుంది. लेकिन जो बच्चे यहाँ का कामना इच्छाएं लेकर मेरे पास आते हैं, కానీ ఏ పిల్లలైతే ఇక్కడ ఉన్న కోరికలు పట్టుకుని వస్తారో నా దగ్గరకు, तो उन्होंने अभी तक होली मनाया नहीं, వాళ్ళు ఇప్పటి వరకు హోలీనే జరుపుకోలేదు, काम दहन किया नहीं। కామదహనాన్ని చెయ్యలేదు. भगवान के पास आकर जाकर कहते हैं मुझे विकार दे दो। భగవంతుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నాకు వికారాలు ఇవ్వండి అని అడుగుతారు. जैसे छोटा बच्चा माँ के पास जाकर कहता है मुझे गुटखा लेना है, मुझे अफीम लेना है, पैसा दे दो करके वो माँ को पूछेगा तो माँ देगी क्या? ఎలా అంటే చిన్నపిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళి నేను గుట్కా తినాలి నాకు డబ్బులు ఇవ్వు అంటే అమ్మ డబ్బులు ఇస్తుందా? मना करती है ना। వద్దు అని చెప్తుంది కదా. ऐसे बच्चों को देखते भी नहीं है, అలాంటి పిల్లల్ని చూడదు కూడా, उनको प्यार भी नहीं करती है। వాళ్ళని ప్రేమించదు కూడా. ऐसे स्थूल डिमांड लेकर आप बाबा के बच्चे रहे जाकर वहां रहेंगे, सिर्फ क्यू में खड़े रहेंगे, लेकिन बाबा आपको अटेंड नहीं करेगा। అలా స్థూల కోరికలు పట్టుకుని బాబా దగ్గరికి వెళ్తే మీరు బాబా దగ్గర క్యూలోనే నుంచోవలసి వస్తుంది. బాబా మిమ్మల్ని అటెండ్ చేయరు కూడా. कभी कभी जिद करेंगे तो बाबा दे सकता है, అప్పుడప్పుడు మీరు మొండికేశారు అంటే ఇస్తారు. लेकिन ऐसे बच्चों को बाबा सेवा के लिए यूज नहीं करेगा। కానీ అలాంటి పిల్లల్ని బాబా సేవ గురించి ఉపయోగించుకోరు. ब्राह्मण के रूप में यूज नहीं करेगा। బ్రాహ్మణి రూపంలో ఉపయోగించుకోరు. क्यों? ఎందుకు? ऐसे बच्चों को यूज करेंगे तो बाबा का नाम बदनाम होता है ना। ఇలాంటి పిల్లల్ని ఉపయోగించుకుంటే బాబా యొక్క పేరు చెడ్డ పేరు వస్తుంది కదా బాబాకి. तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. जैसे बाबा कहते हैं బాబా ఎలా చెబుతారో ऐसे होली मनाया है, అలా మీరు హోలీని జరుపుకున్నారా? कंबाइंड स्वरूप में रहकर सारे पुराने संस्कारों को जलाया है। కంబైన్డ్ స్వరూపంలో ఉండి పాత సంస్కారాలన్నిటినీ కాల్చివేశారా? हर कर्म में बाबा के शक्ति से ही श्रृंगार करके हर कर्म कर रहे हो। ప్రతి కర్మ కూడా బాబా యొక్క శక్తులతో అలంకరించి ప్రతి కర్మని చేస్తున్నారా? उसका फल स्वरूप हर कर्म में खुशी का, आनंद का, प्यार का, शांति का, आशीर्वाद का अनुभव हो रहा है। ఆ ప్రతి కర్మలోనూ సంతోషము, ఆనందము, ఆశీర్వాదాల యొక్క అనుభవం జరుగుతుందా మీకు? आपको लोग कितना रिस्पेक्ट दे रहे हैं, कितना धन दे रहे हैं, कितना सम्मान दे रहे हैं, वो चिंता मत करना। మీ అందరికీ కూడా జనం అంతా కూడా ఎంత సన్మానం చేస్తున్నారు, ఎంత గౌరవం ఇస్తున్నారో అనేది ఆలోచించండి. आपने पति के साथ रहने का चिंता डिसाइड किया है, दुनिया वाले क्या करते हैं, उस क्या कहते हैं, उसका चिंता आप मत करना। మీరు భర్తతో కలిసి ఉందాం అనుకుంటున్నారు, అప్పుడు ప్రపంచంలో వాళ్ళు ఏమన్నా మీరు దాని గురించి చింతించద్దు. क्योंकि जब समस्या आता है दुनिया वाले नहीं आते हैं, पति का ही साथ लेना पड़ता है ना। ఎప్పుడైనా మీకు సమస్య వచ్చిందంటే ప్రపంచంలో వాళ్ళు మీకు సాయం చేయరు, భర్తే సాయం చేస్తారు కదా. ऐसे అలాగే इस एक जन्म में ఈ ఒక్క జన్మలోను मन से बाबा के साथ कंबाइंड रूप में रहना మనస్సుతో బాబాతో కంబైన్డ్ రూపంలో ఉండండి. और परमात्मा का साथ का, संग का, रंग का अनुभव करना। కాబట్టి పరమాత్మ యొక్క తోడు యొక్క సాంగత్యం యొక్క అనుభవాన్ని అనుభవించండి. हर सेकंड में बाबा मेरे साथ में है, ऐसे अनुभव करते रहना। ప్రతి సెకను బాబా నాతోనే ఉన్నారు అన్న అనుభవం ప్రతి సెకను అనుభవం చేయండి. इसको बाबा कहते सच्चा होली। దీన్నే బాబా అంటారు సత్యమైన హోలీ అని చెప్పి. इसलिए అందువల్ల पुरानी जीवन, పాత జీవితాన్ని, पुरानी बातें, పాత విషయాలు, पुराने संस्कार, పాత సంస్కారాలు, पुराने व्यर्थ संकल्पों को పాత వ్యర్థ సంకల్పాలను जला दो। కాల్చివేయండి. कभी भी मेरा मेरा मत कहना। ఎప్పుడు కూడా నాది నాది అనద్దు. नया जीवन में पुराना जीवन को डाइवर्स दे दो। ఈ కొత్త జీవితంలో పాత జీవితానికి విడాకులు ఇచ్చేయండి. पुराना जन्म को खत्म करो। ఆ
జన్మని సమాప్తి చేయండి. रावण अलग अलग रूप में आ सकता है। రావణుడు రకరకాల రూపంలో రావచ్చు, लेकिन उसको पहचानना है। కానీ దాన్ని మీరు గుర్తించాలి. संगम युग में సంగమ యుగంలో ऐसे महान कार्य आपने किया है, ఇలాంటి మహత్తరమైన కార్యాన్ని మీరు చేశారు. इसलिए देखो आपको कितना विधिवत पूजा होता है। అందువల్ల చూడండి మీకు ఎంత విధివత్తంగా పూజ జరుగుతుందో. तो बाबा देखो आपको कितना होली हंस बना देता है। చూడండి బాబా మిమ్మల్ని ఎంత పవిత్ర హంసల కింద తయారు చేశారు. ऐसे पवित्र बनना है तो ఇలా పవిత్రంగా తయారవుతే కనుక सदा एक सीट पर सदा रहना। సదా ఒక సీట్ మీదే ఉండండి. कौन सा सीट है? ఏం సీట్ అది? त्रिकालदर्शी की सीट पर बैठना। త్రికాలదర్శి అనే సీటు మీద కూర్చోండి. आज मैं ऐसे काम करने से मुझे भविष्य में क्या मिलता है? నేను ఈ రోజు ఇలా పని చేయడం వల్ల భవిష్యత్తులో నాకు ఏం దొరుకుతుంది? पहले मैं रावण के गोद में बैठकर कर्म किया था, उसका फल मुझे क्या मिला? మొదట నేను రావణుడి ఒళ్ళో కూర్చుని కర్మలు చేశాను, దాని ఫలితంగా నాకు ఏం దొరికింది? ये दोनों आपको अनुभव है ना? ఈ రెండు కూడా మీకు అనుభవమే కదా. ईश्वरी सेवा करने से आपको क्या मिल रहा है और लौकिक दुनिया वालों को कहने से, कर्म करने से क्या मिल रहा है, वो आपको पता है ना? ईश्वरी सेवा करने से आपको क्या मिला है? సేవ చేయడం వల్ల మీకు ఏం దొరికింది? मनुष्य आत्मा ने जो कहा है वो करने से क्या मिला है, वो अनुभव आपके पास है ना? మనుష్య ఆత్మలు చెప్తే దొరికింది చెప్తే చేస్తే గనక మీకు ఏది దొరికిందో మీకు అనుభవం ఉంది కదా. तो उसके आधार पर चेक करो। దాని ఆధారంగా చెక్ చేసుకోండి. बच्चे क्या कहते हैं मालूम है? పిల్లలు ఏమంటున్నారో తెలుసా? गलती तो कर लेते हैं, తప్పు అయితే చేసేస్తారు. उसके बाद बाबा के सामने आकर मीठे मीठे बातें करते हैं। దాని తర్వాత బాబా దగ్గరికి వచ్చి మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. बाबा को अपना बात याद दिलाते हैं, ఆ बाबा को अपना ही बात याद दिलाते हैं। ఆ బాబాకి ఆయన మాటలే గుర్తు చేస్తూ ఉంటారు. बाबा आप क्षमा का सागर है ना, सॉरी क्षमा करो ना। బాబా మీరు క్షమాసాగరుడు కదా, మేము సారీ చెప్తున్నాము, మమ్మల్ని క్షమించండి అంటారు. आपने इस मुरली में कहा था कि कुछ भी गलती किया ना, मेरे सामने कहने से 50% माफ कर दूंगा, इसीलिए एक गलती है मैं कह रहा हूँ 50% माफ करो। మీరే అన్నారు కదా ఏదైనా తప్పు చేస్తే నా దగ్గర చెప్తే అది సగం 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 క్షమించబడుతుంది అని చెప్పి, అలా ఇప్పుడు నేను మీ ఎదురుగా వచ్చి నేను క్షమాపణ అడుగుతున్నాను చేసిన తప్పులకి, కాబట్టి ఆ 50% క్షమించండి అని అడుగుతారు. आप तो दया का सागर हो ना, थोड़ा सा दया दिखाओ ना। మీరు దయాసాగరుడు కదా, కొంచెం దయ చూపించండి అంటూ ఉంటారు. बाबा कहते अभी ये सभी नहीं चलने वाला है। అయితే బాబా అంటున్నారు ఇప్పుడు ఇవన్నీ జరిగేవి కాదు. जब छोटे बच्चे थे थोड़ा माफ किया, अभी नहीं चलेगा। చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే ఓకే నడుస్తుంది, కానీ ఇప్పుడు ఇట్లా నడవదు. ऐसे बच्चों को मैं माफ नहीं करता हूँ। ఇలాంటి పిల్లల్ని నేను క్షమించను. बाबा गे गे सुनना नहीं चाहते हैं। బాబా చేస్తాంలే చేద్దాంలే లే అన్న విషయాలు వినడం ఇష్టం లేదు బాబాకి. करेंगे दिखाएंगे बनेंगे, ये नहीं चलने वाला है। చేస్తాంలే చూస్తాంలే అవన్నీ చేసి చూపిస్తాంలే అని ఇలాంటి విషయాలు వినడం ఇష్టం లేదు. अभी प्रैक्टिकली करके दिखाना है, ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. इसलिए అందువల్ల बाप दादा के साथ దాదాతో కలిపి सदा సదా निराकार रूप में నిరాకార రూపంలో सच्ची होली मनाते रहना, నిజమైన హోలీని జరుపుకుంటూ ఉండండి. सदा संपन्न रहना, సదా సంపన్నులుగా ఉండండి, सदा संपूर्ण रहना, సదా సంపూర్ణంగా ఉండండి, सदा ईश्वरी सुख का अनुभव करते रहना। సదా ఈశ్వర సుఖాన్ని అనుభవం చెందుతూ ఉండండి. ऐसे मन से ఇలా మనస్సుతో सदा कंबाइंड रूप में रहकर సదా కంబైన్డ్ రూపంలో ఉంటూ सदा बाबा के संग में रहना। సదా బాబా యొక్క సాంగత్యంలో ఉండండి. बाबा कहते हैं బాబా అంటారు बच्चे పిల్లలు वर्तमान समय में వర్తమాన సమయంలో जितना मोबाइल के संग में रहते हो ना, మీరు ఎంత మొబైల్ సాంగత్యంలో ఉంటారు కదా, उतना मेरे साथ संग में रहेंगे तो अहो सौभाग्य। మీరు ఎంతైతే మొబైల్ తో సాంగత్యంలో ఉంటే అంత అంత నా సాంగత్యంలో ఉంటే చాలా सौभाग्यमो చాలా సౌభాగ్యం ఉంటుంది మీకు. सुबह का दर्शन मोबाइल द्वारा, ఉదయం దర్శనము మొబైల్ ద్వారా,
कर्म करते हुए मोबाइल से बात करना, కర్మలు చేస్తూ మొబైల్లో మాట్లాడటము, उसके बाद सोने के टाइम पर भी मोबाइल देखते ही सोना। దాని తర్వాత పడుకునే ముందు కూడా మొబైల్ చూస్తూనే పడుకోవటము। तो मोबाइल ऑपरेट करने के लिए आपको दिन में 2 घंटा एक्स्ट्रा मिला है क्या? అయితే మీరు మొబైల్ ఆపరేట్ చేయడానికి మీకు రోజులో 2 గంటలు ఎక్స్ట్రా ఏమైనా దొరికిందా ఏంటి? बच्चे तो बहुत बुद्धिमान है। పిల్లలైతే చాలా తెలివైన వాళ్ళు। बाबा के पास आकर कहते बाबा टाइम नहीं है। బాబా దగ్గరికి వచ్చి అంటారు, బాబా సమయం లేదు అని చెప్పి। हाँ, బच्चों को मोबाइल ऑपरेट करने के लिए टाइम है। పిల్లలకి మొబైల్ ఆపరేట్ చేయడానికి సమయం ఉంది। 2-2 सिम मेंटेन करने के लिए टाइम है। రెండు రెండు సిమ్లు మెయింటైన్ చేయడానికి టైం ఉంది। शरीर को सुंदर बनाने के लिए टाइम है। శరీరాన్ని సుందరంగా అలంకరించుకోవడానికి సమయం ఉంది। वॉकिंग के लिए टाइम है। వాకింగ్ చేయడానికి సమయం ఉంది। यूट्यूब के लिए टाइम है। యూట్యూబ్ చూడడానికి సమయం ఉంది। अपने बच्चों के लिए टाइम है। తమ పిల్లల గురించి సమయం ఉంది। त्योहार मनाने के लिए टाइम है। పండగ జరుపుకోవడానికి సమయం ఉంది। इसके लिए टाइम नहीं है। దేని గురించి సమయం లేదు? परमात्मा के लिए टाइम नहीं है। పరమాత్మ గురించి టైం లేదు। जब आपके पास परमात्मा के लिए टाइम नहीं है, ఇప్పుడు మీ దగ్గర పరమాత్మని గురించి మీ దగ్గర సమయం లేదు అంటే కనుక परमात्मा के पास भी आपके लिए टाइम नहीं है। పరమాత్మ కూడా మీ గురించి చూడడానికి సమయం ఉండదు। जो बच्चे ఏ పిల్లలైతే परमात्मा के पास పరమాత్మని దగ్గరికి परमात्मा के काम के लिए टाइम देंगे, अपने काम के लिए परमात्मा के पास नहीं जाना है। ఏ పిల్లలైతే పరమాత్మని పని గురించి పరమాత్మ దగ్గరికి వెళ్తారో, వాళ్ళ స్వకార్యం గురించి వెళ్ళరో, हाँ, उन बच्चों के लिए ఆ పిల్లల గురించి परमात्मा के पास बहुत टाइम है। పరమాత్మ దగ్గర చాలా సమయం ఉంటుంది। तो अपने को चेक करो, కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, मैं कौन हूँ। నేను ఎవరిని। ऐसे ఇలా सदा होली मनाते होली बन के रहना। సదా హోలీ జరుపుకుంటూ పవిత్రంగా తయారయ్యి ఉండండి। पुराने को होली, పాతదానికి హోలీ, उसको जलाना। దాన్ని దాన్ని కాల్చివేయండి। वर्तमान में వర్తమాన సమయంలో पवित्र होली मनाना। పవిత్రమైన హోలీని జరుపుకోండి। भविष्य के लिए భవిష్యత్తు గురించి परमात्मा का सप्त गुणों का होली द्वारा श्रृंगार करते हुए పరమాత్మని యొక్క సప్త గుణాల ద్వారా అలంకరించుకుని सदा होली त्योहार को मनाना। సదా హోలీ పండుగని జరుపుకోండి। अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి।